హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. స్నాక్స్ రెసిపీ అండి. ఒక కప్పు మునగాకుతో హెల్తీ అయినా టేస్టీ అయినా స్నాక్స్ అండి. మునగాకు వేశారని కూడా తెలియని విధంగా ఉంటుంది ఈ స్నాక్స్. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 1/4 కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. 1 ఇంచి అల్లం ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు కనుక స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగిన మునగాకు అయితే 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి 1/4 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాలండి. ఇందులో వాటర్ అనేది ఏం వేయలేదండి. ఎందుకంటే స్వీట్ కార్న్లో కొద్దిగా తేమ వస్తుంది కాబట్టి ఆ తేమతోనే ఇది సరిపోతుంది. మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/4 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులైతే 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. మీ కనుక నల్ల నువ్వులైనా కూడా తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చాక 1 కప్పు వరకు నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను కదా, అలాగే 2 కప్స్ వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. వాటర్ మరిగాక 1/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక సాల్ట్ అనేది కొద్దిగా చూసి వేసుకోండి. ఆల్రెడీ నేను మిక్సీ వేసేటప్పుడు కూడా 1/4 స్పూన్ వరకు వేసాను కాబట్టి ఈ క్వాంటిటీకి అయితే సరిపోతుంది. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీతో చేసుకునే పని అయితే కొద్దిగా చూసి వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసి నీళ్లు బాగా బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను. ఇందులో వేసేసి గడ్డలు లేకుండా ఉండలు కట్టకుండా బాగా మిశ్రమాన్ని కలుపుతూ దగ్గర పడేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా త్వరగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీదనే ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టేసినట్లయితే మడ తగులుతుంది. తర్వాత ఈ విధంగా మనము కలుపుతూనే దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. చాలా ఈజీగా చేసుకునే ఈ స్నాక్స్ అండి. పిల్లలకు కనుక ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మునగాకులో బెనిఫిట్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో వేసేసి ఒక స్పాచులతో కానీ లేకపోతే స్పూన్తో కానీ నీట్గా వచ్చే విధంగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారితే మళ్ళీ షేప్ అనేది అంతగా ఎక్కువ బాగా రాదు. అందుకని చెప్పేసి ఈ వేడిలో ఉన్నప్పుడే మనము ఈ విధంగా షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకొని డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ అలాగే ఎయిర్ ఫ్రై కానీ లేకపోతే ఓవెన్లో కానీ ఇది ఫ్రై చేసేవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఇప్పుడు నైఫ్ సహాయంతో కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నైఫ్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా కట్ చేసినట్లయితే నైఫ్ కూడా ఏం తగలదు, పచ్చిదనం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత నేనైతే ఈ 4 షేప్స్ వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకొని ఇంకా మీకు నచ్చిన విధంగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారు కదా ఈ పీస్ ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం షాలో ఫ్రై చేద్దాం. ముందుగా నేనైతే కడాయిలో ఆయిల్ అనేది వేస్తున్నాను. 4 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క చొప్పున బిళ్ళలు అనేది వేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేసిన తర్వాత వదిలేయాలండి. ఇది అనేది హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ కనుక పెట్టినట్టయితే లోపలంతా పచ్చిదనంగా కనిపిస్తుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుందండి 2 పక్కల ఫ్రై అవ్వడానికి. ఈ కలర్ వచ్చేంత వరకు
ఈ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం ఇంకా తీసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేయడమే అండి. చాలా ఈజీగా అయిపోయింది కదా. మునగాకు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఇలా కనుక చేసి ఇచ్చినట్లయితే మునగాకు వేసామని కూడా పిల్లలకి తెలియదు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయట్లేదు, వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సగం వరకు చూసి ఆపేస్తున్నారు. దయచేసి పూర్తిగా చూసి లైక్ మాత్రం ఇవ్వండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.